ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగున్నారని నేను తలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి నేను కూడా బాగున్నాను. అదే రీతిలో మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరుల్లోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటంటే, చిన్నపిల్లలకి బాప్తిజము అవసరమా? చిన్నపిల్లలకి బాప్తిజం అవసరమా? మనం పరిశీలన చేస్తే లోకంలో మనం చూస్తూ ఉంటుంటే మరి చిన్నపిల్లలకి కూడా బాప్తిజం ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం అనేక దగ్గరలో, లేకపోతే వీడియోల్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే అనేక స్థలాల్లో చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది జరిగిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి చిన్నపిల్లలకి బాప్తిజం అనేది అవసరమా? చిన్నపిల్లలకి బాప్తిజము పొందవలసిన అవసరమా అంటే బైబిలు గ్రంథాన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలు బాప్తిజం తీసుకోవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే, చిన్నపిల్లలు గురించి మనం పరిశీలన చేస్తే, చిన్నపిల్లలు పాపులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నీతిమంతులు. అలాంటి చిన్నపిల్లలకి బాప్తిజం అనేది అవసరం లేదు అనేది బైబిల్ని బట్టి మనం చెప్పచ్చు. అయితే మన నోటి మాటతో కాకుండా బైబిల్లో ఉన్నటువంటి వచనాలను బట్టి మనం పరిశీలన చేద్దాం. పాప క్షమాపణ, అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోవాలి. ఎక్కడుంది ఈ మాట అంటే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఎక్కడ చెప్తా ఉన్నాడు? అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తే, అక్కడ పెంతెకోస్తు పండగ దినాన్న మరి అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అంటాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బాప్తిజం ఎందుకు పొందాలి అంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి అంటాడు. అంటే పాప క్షమాపణ ఎవరికి పాప క్షమాపణ ఎవరికి అవసరము? చిన్నపిల్లలకు అవసరమా, లేకపోతే పెద్దోళ్ళకి అవసరమా? పాపము చేసిన వారికి పాప క్షమాపణ, పాపులకు పాప క్షమాపణ కావాలి. మరి చిన్నపిల్లలు పాపులా అనేసి మనం పరిశీలన చేస్తే కాదు అనేసి మనం లేఖనాలని పరిశీలన చేద్దాం. అందుకంటే ముందుగా మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అననీయ పౌలుతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, అపోస్తల కార్యాల్లో 22వ అధ్యాయము 16వ వచనంలో చెప్తా ఉన్నాడు, గనుక నీవు తడవు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అంటాడు. ఏమంటాడు? గనుక నీవు తడవు చేయటం ఎందుకు అంటాడు. మరి ఏం చేయాలి తడవు చేయకుండా అంటే, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది పాపాలు కడుక్కోవాలి. అంటే బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే, పాపాలు కడుక్కుంటానికి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి, పాపాలు కడుక్కుంటానికి బాప్తిజం పొందాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి చిన్నపిల్లలు పాపులా? చిన్నపిల్లలు పాపం చేశారా? చిన్నపిల్లలు పాపము చేసే అవకాశం ఉందా? చిన్నపిల్లలు గురించి బైబిలు ఏం చెప్తుంది అనేసి మనం పరిశీలన చేయాలి. పాపము చేసి పాపులు ఎవరవుతారు? పాపము చేసి పాపులు అవుతున్నారా, లేకపోతే పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నారా?
ఇది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే పుట్టుకతో పాపులు కాదు కానీ పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారు అనేసి బైబిల్ చెప్తుంది. చూద్దాం ప్రియులరా, అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయము 12వ వచనములో మనం పరిశీలన చేస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనట్టు. మరణం అందరికీ ఎందుకు సంప్రాప్తమైంది? పాపము చేసినందున. అంటే ఎవరి మీద మరణము సంప్రాప్తమైంది? పాపము చేసిన వారి మీద మరణము సంప్రాప్తమైంది. ఏం చెప్తుంది ఈ వచనం? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణములు లోకంలోనికి వచ్చింది. ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరూ ఏం చేస్తే మూలన పాపులైపోయారు అంటే అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం మనుషులందరూ పాపము చేసి, అంటే పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే చేస్తే ఆరోపించబడుద్ది అనేసి మనకి వచనాన్ని బట్టి చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రశ్న, అందరికీ మరణం ఎందుకు సంప్రాప్తమయ్యను? పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము అయింది. మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఏ భేదం లేదంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి, అంటే పాపము చేయాలి. అయితే ప్రియులరా, ఈ 2 వచనాల్లో మనం చూస్తే పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారు. అయితే చిన్నపిల్లల విషయంలో మనం చూస్తే చిన్నపిల్లలకు పాపము చేసేటటువంటి చేసే అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బైబిల్ను మనం ప్రశ్నిస్తే పాపం అంటే ఏంటి, లేక ఏది పాపము? బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమణ పాపము అని చెప్తుంది. ఎక్కడుంది మాట? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో మనం పరిశీలన చేస్తే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. అయితే ప్రశ్న వేసుకుందాం ప్రియులరా, ఆజ్ఞ అంటే తెలియనటువంటి పిల్లలు ఏ ఆజ్ఞను అతిక్రమించారు? ఉదాహరణది చిన్నపిల్లలకు బాప్తిజం మీరు ఇస్తున్నారు కదా, ఆజ్ఞాతిక్రమణే పాపం అని బైబిల్ చెప్తుంది కదా. మరి ఏ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారని వాళ్ళకి చిన్నపిల్లలకి పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం ఇస్తున్నారు? బైబిల్ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మరొక ప్రశ్న, ఏ పాప క్షమాపణ నిమిత్తము చిన్నపిల్లలు పాపులవుతున్నారు? ఏ పాప క్షమాపణ నిమిత్తము చిన్నపిల్లలకి బాప్తిజం ఇస్తున్నారు? ఏ పాపం చేశారు వాళ్ళు చిన్నపిల్లలు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని విమర్శించడానికి కానీ, కించపరచడానికి కానీ, తప్పు పట్టుకుంటానికి కానీ మేము ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఉన్న మనల్ని సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. మీరే దేవుని పిల్లలు, మీకే పరలోకం, మీకు తప్ప పరలోకం ఎవరికి లేదు అని మనల్ని భ్రమపరుస్తూ మనల్ని దేవుల్లో లేని భ్రష్టులుగా తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్రమత్తం చేయటానికే, కేవలము తెలియపరచడానికే మేము మీ ముందుకు వచ్చాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మేము ముందుకు వచ్చాం. మీరు వినండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించగలిగితే అనుసరించండి, లేకపోతే మీ ఇష్టం. మరొక ప్రశ్న, మరి చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చా వాళ్ళు ఏ ఆజ్ఞను అతిక్రమించారని వాళ్ళకి పాప క్షమాపణ అవసరము? మరి చిన్నపిల్లలకి బాప్తిజము ఇవ్వచ్చా? మరి నేటి క్రైస్తవ సమాజంలో చిన్నపిల్లలకి బాప్తిజం విషయంలో ఏం జరుగుతుంది? బాప్తిజం ఇస్తున్నారు, ఏం జరుగుతుంది? ఎలా ఇస్తున్నారు? చిన్నపిల్లల్ని ఏం చేస్తారంటే టబ్లో తల ముంచుతున్నారు, బయట నుంచే టబ్లో తల ముంచుతున్నారు. కొంతమంది ఏంటంటే టబ్లో తలబెట్టి నీళ్లు పైనుంచి పోతున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే నొసిటి మీద సిలమేస్తున్నారు. మరి బాప్తిజం అనేది ముంచుడు బాప్తిజం ఇవ్వాలి అనేసి
చెప్తున్నారు కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టబ్బు తీసుకుని వచ్చి ఆ టబ్బులో వాళ్ళని ముంచేస్తున్నారు, ముంచి పైకి లేపుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలకి బాప్తిజము ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వాళ్ళకి చిన్నపిల్లలకి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారో తెలుసా? అసలు ఎందుకు ఇవ్వాలో తెలుసా? బైబిల్లో ఏమైనా ఉందా? చిన్నపిల్లలకి బాప్తిజం తీసుకున్న సందర్భాలు బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయా? చిన్నపిల్లలు బాప్తిజం ఇవ్వాలి, లేకపోతే చిన్నపిల్లలు పాపులు అనేసి వాళ్ళకి బాప్తిజం అవసరం అనేసి పరిశుద్ధాత్మ బోధలో మరి అపోస్తులు కానీ పౌలు కానీ పేతురు కానీ మీ తదితర అపోస్తులు కానీ ఎక్కడైనా చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా అంటే ఎక్కడ మనకు కనపడవు. అయితే చిన్నపిల్లలకు యేసు వార్త చెప్పారని వీళ్ళు బాప్తిజం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించి, చిన్నపిల్లలకి యేసు వార్త చెప్పారు, చిన్నపిల్లలు యేసు వార్త విన్నారు, చిన్నపిల్లలు ఎవరిని నమ్మారు? వాళ్ళకి బాప్తిజం ఇస్తానికి ఎవరిని నమ్మారు? ఏమీ లేదు కదా. ముందేం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తే విని విశ్వసించి ఆ తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోవాలి. అయితే ఏమీ లేని చిన్నపిల్లలకి వీళ్ళు బాప్తిజం ఇచ్చేటటువంటి ఆ సంస్కృతి, ఆ అలవాటు, ఆ పద్ధతి అనేది ఎందుకు క్రైస్తవ సమాజంలో ప్రవేశపెట్టబడింది? దానికి మూలం ఎవరంటే సాతానే అని చెప్పక తప్పదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి చిన్నపిల్లలకి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? బైబిల్ ఆధారం ఏదన్నా ఉందా? చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చినట్టు బైబిల్లో ఏ ఆధారం కూడా లేదు. కనుక సువార్త వినే సామర్థ్యం లేని చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వవలసిన అవసరం లేదు. సువార్తను అర్థం చేసుకోలేని చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వవలసిన అవసరము లేదు. ఇది బాప్తిజం ఎందుకు బాప్తిజం ఎందుకు ఇవ్వాలి? బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తం. చిన్నపిల్లలు పాపులా అంటే పాపులు కాదు. చిన్నపిల్లలకి ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు. చిన్నపిల్లలు సువార్త విన్నారా? సువార్త వినలేదు. చిన్నపిల్లలు సువార్తను అంగీకరించారా? సువార్తను అంగీకరించలేదు. మరి వాళ్ళు పాపులు కాదు, వాళ్ళకి సువార్త అంటే ఏంటో తెలియదు. మరి వాళ్ళకి బాప్తిజం ఇచ్చేసేటటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో చాలామంది అవుతుంది. చాలామంది ఇస్తూ ఉన్నారు. అందరిని గురించి కాదు కానీ ఇచ్చేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అయితే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోవాలి. చిన్నపిల్లల పాపులు కాదు కనుక వాళ్ళకి బాప్తిజం ఇవ్వాల్సిన అవసరము లేదు. రెండో పాయింట్ ఏంటంటే రక్షణ పొందటానికి బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? మనం ఎందుకు తీసుకోవాలి? రక్షణ పొందటానికి బాప్తిజం తీసుకోవాలి. అయితే చిన్నపిల్లలు రక్షణ పొందవలసిన అవసరం ఉందా? చిన్నపిల్లలు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు కాబట్టి రక్షణ పొందవలసిన అవసరము లేదు. చిన్నపిల్లలు పాపులు కాదు, వాళ్ళు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు కనుక వాళ్ళు రక్షణ పొందవలసిన అవసరం లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది అనేసి మనం చూస్తే బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి మనం కొంత పరిశీలన చేద్దాం. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. మరియు అక్కడ యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నటువంటి సందర్భం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేసి అక్కడ రాయబడి ఉంది. అయితే ప్రియులారా, చిన్నపిల్లలు రక్షణ పొందిన స్థితిలోనే ఉన్నారా? చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు? చిన్నపిల్లలు ఏ ఆజ్ఞ అతిక్రమించారు? చిన్నపిల్లలు ఏ పాపం చేశారని పాప క్షమాపణ బాప్తిజం తీసుకోవాలి. సువార్తను నమ్మినవాడు బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఎవరు తీసుకోవాలి? సువార్తను నమ్మినవాడు బాప్తిజం తీసుకోవాలి. చిన్నపిల్లలకు సువార్త ప్రకటించవలసిన అవసరం ఉందా అంటే
అవసరము లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. నమ్మి బాప్తిజం పొంది సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు. నమ్మి బాప్తిజం పొందినవాడు ప్రకటించండి. ప్రకటించగా విన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు బాప్తిజం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లలకి సువార్త ప్రకటించవలసిన అవసరం ఉందా? వాళ్ళు వింటారా? వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉందంటే అలాంటి అవసరము ఏదీ లేదు. మరొక వచనాన్ని చూద్దాం ప్రియులారా. వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మును రక్షించుతున్నది. నోవాహు కాలంలో వాడను గురించి ప్రస్తావన చేస్తూ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, దేవుని పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనం. పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకుని చున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయుల యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అనేసి ఆ సందర్భాన్ని గురించి తెలియపరుస్తూ 21వ వచనంలో ఏం చెప్తున్నాడు పేతురు గారు? ఏం చెప్తున్నాడంటే, దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుతున్నది. అంటే నోవాహు ఓడలోనికి వెళ్ళినటువంటి ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే బాప్తిజం ఉందో ఆ బాప్తిజము దేనికి సాదృశ్యమంట? నోవాహు ఓడకు సాదృశ్యమంట. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుతున్నది. నోవాహు ఓడలోనికి వెళ్ళిన వాడు రక్షణ పొందారు, నీటి ద్వారా రక్షణ పొందారు. మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దానికి సాదృశ్యమైన బాప్తిజం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న వాళ్ళు రక్షణ పొందుతారు అనేసి ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. చిన్నపిల్లలు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వారు రక్షణ పొందవలసిన అవసరం ఉందా అంటే లేదు కదా. రక్షణ పొందవలసిన అవసరం లేదు వాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లల రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు. ప్రియులారా, ఎవరు కంగారు పడొద్దు. ఈ చిన్నపిల్లలు బాప్తిజం అవసరమా అనే అంశంలో చాలా సంగతులు మీకు ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా రాబోయే క్లాసుల్లో కానీ లేకపోతే కొన్ని ఇప్పుడే కానీ మీకు నివృత్తి అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు. అయితే చిన్నపిల్లలు రక్షణ పొందిన స్థితిలో ఉన్నారంటానికి లేఖనం ఆధారాలు ఉన్నాయా? చిన్నపిల్లల రక్షణకరమైన స్థితిలో ఉన్నారని, వాళ్ళకి రక్షణ అవసరం లేదని మరి బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చిన్నపిల్లలకి ఆల్రెడీ రక్షణలోనే ఉన్నారు, రక్షణకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాప్తిజం అవసరం లేదు. అయితే రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారా అనే దానికి బైబిల్ ఆధారం ఏదైనా ఉందంటే బైబిల్ ఆధారము తప్పనిసరిగా ఉంది. దేవుని రాజ్యానికి వారసులైన చిన్నపిల్లలు మరలా పాప క్షమాపణ అవసరం లేదు, మరలా రక్షణ పొందవలసిన అవసరం లేదు. చిన్నపిల్లలు దేనికి వారసులంట? దేవుని రాజ్యానికి వారసులు చిన్నపిల్లలు. దేవుని రాజ్యానికి వారసులైన చిన్నపిల్లలకి మరలా బాప్తిజం ఇవ్వవలసిన అవసరం ఉందంటే అవసరము లేదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను బట్టి యేసుక్రీస్తు చెప్పాడు. ఆ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు. దాని గురించి మనం పరిశీలన చేద్దాం. చిన్నపిల్లల స్థితి, చిన్నపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దేనికి వారసులు అంటే దేవుని రాజ్యానికి వారసులు అనే సంగతి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాలు మనం చూద్దాం ప్రియులరా. యేసుక్రీస్తు అంటున్నాడు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అంటాడు. ఎలాంటి వారిదంట? మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో
13వ వచనము, 14వ వచనము, 15, 16, 13వ వచనంలో చూస్తే ప్రియులరా, చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకొచ్చారు. చిన్న బిడ్డలను ముట్టాలని కొంతమంది పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏం జరిగింది? అయితే శిష్యులు వారిని గద్దించారు. చిన్న బిడ్డలను తీసుకొచ్చిన వాళ్ళని గద్దించారు. యేసు అది చూచి, 14వ వచనం, యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యం ఎలాంటి వారిదంట? చిన్న బిడ్డలది దేవుని రాజ్యం. ఎలాంటి వారిదే దేవుని రాజ్యం అంటే వీళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు, వారసులు, వీళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా అంతటితో ఆపాడా? ఇంకా అంతటితో ఆపలా. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. 15వ వచనంలో వాళ్ళతో మాట్లాడతాను. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులోనెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించని వాడు అంటాడు. చిన్న బిడ్డలు దేన్ని అంగీకరించినట్లు? దేవుని రాజ్యాన్ని అంగీకరించినట్లు. ఎలాంటి వారిదే దేవుని రాజ్యము? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటున్నాడు. 16వ వచనంలో ఇంకే మాట చెప్తున్నాడంటే, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను అంటాడు. చూడండి ప్రియులారా, మరి దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పబడినటువంటి ఆ బిడ్డలు వాళ్ళు వాళ్ళకి పాప క్షమాపణ అవసరమా? మరి వాళ్ళకి బాప్తిజం అవసరమా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఏం చెప్తున్నారంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్తున్నాడు. శిష్యులతో చెప్తున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, చూడండి, శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తుని, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వాళ్ళకి ఏం చూపించాడు? ఎలా చెప్పాడు వాళ్ళకి? 2వ వచనం, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి, చిన్న బిడ్డను వారి దగ్గర పిలిచి వారి మధ్య నిలవబెట్టి, మీరు ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరికి పరలోక రాజ్యంలో ప్రవేశము ఉందంట? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశానికి అర్హులైన చిన్న బిడ్డలు. ఈ చిన్న బిడ్డలు ఎవరు? పరలోక రాజ్యానికి అర్హులైన చిన్న బిడ్డలు. మీరు కూడా వీళ్ళలాగానే మార్పు చెందాలి అనేసి వాళ్ళతో చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు పరలోక రాజ్యానికి అర్హులైన చిన్న బిడ్డలకి పాపులా, వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందవలసిన అవసరం ఉందా? మరి ఎందుకు బాప్తిజాలు ఇస్తున్నారు? ఇది మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. చిన్న బిడ్డలు, మరొక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. మరొక సందర్భాన్ని కూడా నేర్చుకుందాం. మరొక సందర్భం ఏంటంటే, చిన్న బిడ్డల పరిస్థితి ఎలాంటిది, చిన్న బిడ్డల పరిస్థితి ఎలాంటిది అనేసి తెలియపరిచేటటువంటి లేఖన భాగం బైబిల్లో ఒకటి ఉంది. చిన్న బిడ్డలు ఎలాంటి వారంట? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు, కొత్తగా జన్మించిన శిశువులు అనే చెప్తున్నాడు. ఆ శిశువులు ఎలాంటి వారంట? కొత్తగా జన్మించిన శిశువులు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం చూద్దాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, చూడండి,
ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం పేతురు గారు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా, మీరు రుచి చూచినలా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే మీరు ఇవి మానితే మీరు ఎలాంటి వాళ్ళు అవుతారు? కొత్తగా జన్మించిన శిశువులు వంటి వారు అవుతారు. శిశువు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అంటాడు. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, కొత్తగా జన్మించిన శిశువులు ఈ క్రిందివి ఉండవు. శిశువును పోలిన వారే అంటే ఇవన్నీ విడిచిపెట్టాలి, ఇవన్నీ మీలో ఉండకూడదు, మీరు ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువులు వల్ల ఉండాలి అని చెప్పాడు. కాబట్టి కొత్తగా జన్మించిన శిశువులు ఏమీ ఉండవు అనేసి ఈ వచనంలో చెప్పాడు. అంటే దుష్టత్వం అనేది ఉండదు, కపటము అనేది ఉండదు, వేషధారణ అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు, సమస్త దూషణ మాటలు ఇవన్నీ కూడా కొత్తగా జన్మించిన శిశువులో ఉండవు. అందుకంటాడు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన సమస్తమైన దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే ఇవన్నీ మాని కొత్తగా జన్మించిన శిశువులు అంటే ఇవన్నీ ఎవరిలో ఉండవు? కొత్తగా జన్మించిన శిశువులో ఉండవు అనేసి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇవన్నీ కొత్తగా జన్మించిన శిశువులో ఉండవు. మరి కొత్తగా జన్మించిన శిశువు పరలోక రాజ్యానికి యోగ్యులు. మరి కొత్తగా జన్మించిన శిశువులో పాపం ఉంటుందా అంటే పాపం ఉండదు. మరి కొత్తగా జన్మించిన శిశువు మరల రక్షణ పొందవలసిన రక్షణకరమైన స్థితిలోనే ఉన్నాడు కదా, మరల రక్షణ పొందవలసిన అవసరం ఉందా? మీరు కూడా శిశువులుగా మారండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ వచనంలో కూడా యేసుక్రీస్తు మీరు కూడా ఈ శిశువును పోలిన వారుగా ఉండాలి, శిశువులో ఫలానే ఉండవు, మీలో కూడా ఇవి ఉండకూడదు అని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారుగా మీరు ఉండాలి. ఎందుకంటే కొత్తగా జన్మించిన శిశువులో ఇవన్నీ ఉండవు, దుష్టత్వము, దూషణ, అసూయ ఇవన్నీ కూడా ఉండవు. మరి అసలు ఇలాంటి వాళ్ళకి అంటే కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారు శిశువులకి అంటే చిన్న బిడ్డలకి బాప్తిజం అనేది అవసరమా? బాప్తిజం అవసరమా? బాప్తిజం ఎందుకు ఇవ్వాలి? బాప్తిజం ఎందుకు ఇవ్వాలి? పాప క్షమాపణ కోసం బాప్తిజం ఇవ్వాలి. బాప్తిజం అనేది ఎందుకు ఇస్తున్నావు? పేతురు ఏం చెప్తున్నాడు? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి అంటాడు. అన్నయ్య పౌలుతో అంటాడు, లేచి ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం తీసుకొని నీ పాపాలు కడుక్కో అంటున్నాడు. మరి ఇక్కడ పరిశీలన చేస్తే పాప క్షమాపణ కోసం బాప్తిజం ఇవ్వాలి, రెండోదేమో రక్షణ కోసం బాప్తిజం ఇవ్వాలి. నమ్మి బాప్తిజం పొందిన కూడా రక్షించబడతాడు అనేసి ఉంది కాబట్టి రక్షణ కోసం బాప్తిజం ఇవ్వాలి. మనము చిన్న బిడ్డల వంటి వారము అవ్వాలి అని చెప్తుంటే మరి దేవుని రాజ్య ప్రవేశానికి యోగ్యులైన చిన్న బిడ్డలకు బాప్తిజం అవసరమని, ఆ చిన్న బిడ్డలకు బాప్తిజం ఇవ్వమని మీకు ఎవరు చెప్పారు? ఒకసారి దేవుని రాజ్య ప్రవేశానికి యోగ్యులు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అంటున్నాడు. చిన్న బిడ్డలు లో దుష్టత్వము ఇవన్నీ కూడా ఉండవు. మరి చిన్న బిడ్డలు మీరు కూడా చిన్న బిడ్డలు వంటి వారు అవ్వాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఇలాంటి చిన్న బిడ్డలకి బాప్తిజం ఇవ్వాలని ఎవరు చెప్పారు? మరి బైబిల్లో ఎక్కడైనా ఉందా? నీవు చిన్న బిడ్డలకు బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని కరెక్టా కాదా పరిశీలన చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం అనుసరిస్తే కుదరదు. ఎందుకంటే మనం చేసే పని లేఖనానుసారంగా ఉందా లేదా పరిశీలన చేయాలి. మనకెంతైనా భక్తి ఉండొచ్చు, మనకెంతైనా ఆసక్తి ఉండొచ్చు, మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా లేకపోతే కుదరదు. ప్రభు అని చెప్పు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి రోమపత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినది.
వారు దేవుని యందు ఆసక్తి గలవారనే నేను వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనేసి అక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, మనకి ఎంతైనా ఆసక్తి ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, మనం ఏదో విశ్వాసం ఉంది అనేసి మనం భ్రమపడవచ్చు. కానీ మన భక్తి, మన విశ్వాసము, మన నిరీక్షణ ఇవన్నీ కూడా లేఖనానుసారంగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రియులారా, సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. లేఖనము ఏం చెప్తుంది? పాప క్షమాపణ కోసం బాప్తిజం పొందాలి, రక్షణ కోసం బాప్తిజం పొందాలి. చిన్నపిల్లలు పాపులు కాదు, పరిశుద్ధులు. చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి యోగ్యులు. వాళ్ళకి పాప క్షమాపణ అవసరం లేదు. కాబట్టి మరి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. వాడు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీ వారిని కూడా మరి వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని కూడా కించపరచడానికి తప్పు పట్టుకోవటానికి ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది అని చెప్పడానికే మీ ముందుకి వస్తున్నాం. మరి ఇంకా ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.